ఇదిగోండి మీకు తెలుసు కదా అగరా వాళ్ళది వాల్యూమైజర్ హెయిర్ డ్రైయర్ అండి. ఇప్పుడు ఇదెందుకు తీసాను అనుకుంటున్నారా? మరి శనివారం హారికకి కాలేజ్ ఉందండి, ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి ముందు రోజు తను రావడానికి లేదు. నేను వెళ్తున్నాను అనమాట అమలాపురం. ఇంకా కాబట్టి శనివారం దాన్ని తలంటేసి తల ఆరబెట్టేసి కాలేజ్ హడావుడు కదండి, చాలా మందికి ఇది యూస్ఫుల్ అవుతుందండి. 2 in 1 కింద తల ఆరుతూనే చిక్కు కూడా తీసేసుకోవచ్చు అనమాట. కాలేజ్ పిల్లలకి కానివ్వండి, ఎక్కడికైనా మన హడావుడిగా ప్రయాణాలకు కానీ ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. వారంటీ కూడా ఉందండి దీనికి. అలాగే 3 స్పీడ్స్ సెట్టింగ్స్ ఉన్నాయండి. మనం లో పెట్టుకోవచ్చు, హై పెట్టుకోవచ్చు, మన ఇష్టం అన్నమాట. ఆప్షన్ కూడా ఉంది. డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తాను, ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. ఇంకా వాళ్ళ డాడీ కూడా పాపం ఆగిపోయారు అన్నమాట తన కోసం అని. వాళ్ళ డాడీ తను వస్తున్నారు. ఇంకా మేమైతే ముందు బయలుదేరిపోతున్నాం అండి. ముందు రోజే హల్దీకి మేము అక్కడ వెళ్ళాలి కదా, వెళ్ళిపోతున్నాం. రెడీ అవుతున్నారు అందరని హడావడి మాట. ఒకసారి సిరి ఇలా చూపించు. అమ్మ అందరు ఇక్కడే ఉన్నారు. పెళ్లి కూతురు మేకప్ చేసి హడావడిలో ఉన్నాము. నేను కూడా ఫుల్ లుక్ చూపిస్తాను. ఇదిగోండి ఎలా ఉన్నానో చెప్పండి. పిల్లలు అందరూ కింద ఉన్నారన్నమాట, టిఫిన్లు అవి చేస్తున్నారు. మేము ఇంకా రెడీ అవుతున్నాం పైన ఆడవాళ్ళం అందరం. ఇల్లు అంతా హడావుడిగా ఉంది. పై ఫ్లోర్ కింద ఫ్లోర్ చుట్టాలతో నిండిపోయిందండి. ఫంక్షన్ ఏమో కొంచెం ఎదర తీసుకున్నాం, వర్షాలు ఎక్కువ పడుతున్నాయి కదా, కొంచెం సేఫ్టీగా అంటే మళ్ళీ ఇంటి దగ్గరే పెట్టుకోవాలని అనుకుంటున్నారు కాబట్టి అందంగా చేసుకుందామని ఇక్కడ ఇటు సైడే పక్కనే చూపిస్తాను. ప్రస్తుతానికి అయితే హారిక హాయ్ చెప్పు. హారిక అయితే రెడీ అవుతుంది. రెడీ అవుతుంది. కింద ఉన్నారు సాయిరాం పరశురాం అదిని. కిందికి వెళ్ళాక మళ్ళీ మీకు చూపిస్తాను. ఒకసారి పెళ్లి కూతురు లుక్ ఏంటనేది చూపిస్తాను మీకు, ఒకసారి చూడండి. అన్నయ్య వాళ్ళది 5th floor లో మాట అండి, రెంట్కి ఇచ్చేసారు. ప్రజెంట్ అయితే ఇదిగోండి ఇంకా పైన మేము అందరం రెడీ అవుతున్నాం అన్నమాట. ఇది కిచెన్, పైన రెంట్కి ఇచ్చింది అన్నమాట హౌస్ ఇది. ఇదేమో హాల్. బయట అయితే హడావుడిగానే ఉంది. ఇదిగోండి బయట ఇలా ఉంటుంది, కొబ్బరి చెట్లు అయ్యి. ఇదిగోండి ఇంకా మండపం అది అంతా రెడీ అయిపోయింది అనమాట. మేమైతే ఇంకా పిల్లని గుడికది తీసుకెళ్లి తన్ని కొంచెం దండం పెట్టించేసుకొని ఇప్పుడు తీసుకొస్తున్నాం అన్నమాట కళ్యాణ మండపానికి. ఈ లోపల మా వారు వీళ్ళందరూ ఇక్కడికి వచ్చేసారు. మా పెద్దమ్ముడు మాట అండి, మా చిన్నమ్మ గారికి ముగ్గురు అబ్బాయిలు అనమాట. అందులో వీడు పెద్దోడు అనమాట, ప్రసాద్ తన పేరు. వాళ్ళ బుడంకాయని చూపిస్తాను. తనకి 2 పాపలు. ఇదిగోండి ఐషు పెళ్లి కూతురు పక్కన కూర్చుంది, అదే నుంచుని ఉంది కదా పట్టుకుని. మా చిన్నమ్మ గారు మనవరాలు అనమాట తనేమో చిన్న పాప. అదిగోండి మా వదిన, నేను, అమ్మ అందరం ఉన్నామన్నమాట. ఇంకా పిల్లల్ని తీసుకెళ్తున్నాం ఇంకా మండపానికి. ఇంటి దగ్గర నుంచి ఇంకా బయలుదేరుతున్నమాట. ముందు గుడికి వెళ్ళి గుడి నుంచి అప్పుడు అక్కడికి వస్తామన్నమాట మండపం దగ్గరికి. అక్కడ ఎదర కొంచెం దుర్గం తల్లి గుడి ఉందండి, అక్కడ అమ్మవారిని దండం పెట్టేసుకుని ఇదిగోండి ఈ లోపల అన్నయ్య కారు తీసాడు కార్ అయితేని. ఇంకా మా శ్రీగారు ఏమో ఫ్రంట్ కూర్చున్నాడు. లెగరా అంటుంటే నేనే ముందు కూర్చుంటాను, అక్కడ వెనకాల కూర్చోమంటున్నాడు. అలా కాదు, ఆ అమ్మాయినే ఎదురు కూర్చోబెట్టాలి, నువ్వు బ్యాక్ వచ్చి నా పక్కన కూర్చుంది కానీ అని చెప్పేసి అన్న అనమాట. అందరికీ కారు పట్టదు కదండి, ఇంకా ముగ్గురు ఎక్కేసాము. ఆరిక వాళ్ళది పక్కనే లేండి, కొంచెం ఎదురుకుండానే 2 అడుగులు వేస్తే వచ్చేస్తుంది. ఇంకా సరే అని చెప్పేసి మిగతా వాళ్ళందరూ వస్తామన్నారు. ఇదిగోండి ఆద్య వీళ్ళందరూ ఇంకా ఇక్కడే ఉన్నారన్నమాట. ఈ సిసింద్రి మాకు పిల్లల బ్యాచ్ అయితే చాలా మంది ఉన్నారండి. తమ్ముడు అది హైదరాబాద్ నుంచి బయలుదేరాడు కదా, కొంచెం లేట్ అయింది అనమాట. తను వచ్చేటప్పటికి 11 అయిపోయింది. ఇదిగోండి పిల్లనైతే అమ్మాయిని అయితే కూర్చోపెట్టేస్తాము. ఇంకా అందరూ కొందరు అయితే వస్తున్నారు, కొందరేమో అక్కడే ఉన్నారు. అంటే ఒకళ్ళు వస్తున్నారు అన్నమాట రెడీ అయ్యేదిని. దూరం నుంచి వచ్చేవాళ్ళు అది ఉన్నారు కదా. ఇంకెక్కువ వీడియో లెంత్ ఎక్కువ వచ్చేస్తుందని ఎక్కువ తీయలేదు అనమాట నేనైతేని. అలా మీకు చూపిస్తున్నాను అనమాట నేను. మిగతా తమ్ముళ్ళు ఇద్దరు రాలేదండి, పెద్ద తమ్ముడు ఒక్కడే వచ్చాడు, అదే వాళ్ళ ఫ్యామిలీ వచ్చిందన్నమాట. ఇదిగోండి ఇక్కడ నేను వాళ్ళ అత్తయ్య, ఇద్దరం అత్తయ్యలేనండి కరుణకి. ఇదిగోండి ఇక్కడ అమ్మ, మేము ముగ్గురు ఫోటో తీసుకున్నామాట. ఇదిగోండి మా వారు, మీకు తెలుసు కదా ఇంకా చెప్పక్కర్లేదు. ఇంకా వచ్చిన చుట్టాలను రిసీవ్ చేసుకుంటూ ఉన్నామాట అండి. నేనైతే ఇంకా నాకు అక్కడ స్టేజ్ దగ్గర కుంకుమ బర్నీని అక్షింతలపల్లి మా చేతిలో పెట్టేశారు. ఇంకా అక్కడే ఉండిపోయామాట. ఇదిగోండి మా శ్రీకర్ లేడు చూసారా ఇక్కడ, మళ్ళీ వాడి కోసమని మళ్ళీ వెళ్ళి వాడిని కేకేసుకుని వచ్చానమాట. ఇంకా ఫోటో తీయలేదు ఈ లోపులోనే. ఇంకా వాళ్ళైతే తీసుకున్నారులేండి, మా వాడు తీయలేదు అనుకుంటాను వీడియో. ఇదిగోండి భోజనాలు ఏర్పాటు అది కూడా రెడీ చేసేసారు, టేబుల్స్ అదిని. ఇంకా అన్నీ రెడీ అయినాయి. ఇంకా మన ఛానల్ గురించి తెలుసున్న వాళ్ళు,
అందరూ అడుగుతున్నారన్నమాట ఏంటనేది అన్నీ చెప్తున్నాను. ఇంకా ఇదిగోండి మనకి ఇంకెక్కడికి వెళ్ళినా ఫంక్షన్ అనేటప్పటికి దూరం నుంచి వచ్చిన చుట్టాలు చూస్తే ఇంకా అసలు మనం ఆగం కదా, పలకరిస్తూ ఉంటాము. అదో హ్యాపీనెస్గా అనిపిస్తుంది. ఎప్పుడో చూస్తున్నాం అనుకోండి ఇంకా హ్యాపీగా ఉంటుంది, చూడాలి పలకరించాలని. ఇదిగోండి అన్నయ్య వాళ్ళ ఆఫీసు ఎండి గారు అది మాట వచ్చారు పాపకి అది ఆస్వాదించడానికి అది. ఇంకా ఇంకా అలాగే ఫోటో అది తీసుకుని ఇంకా వీడియో అది తీశారన్నమాట. కొంతవరకు అయితే తీశారు మా వాళ్ళు, పూర్తిగా తీశారో లేదా అంటే వీళ్ళు కెమెరామ్యాన్లు వీళ్ళందరూ ఉన్నారు కదండి, కనిపించకపోవచ్చు కొంచెం. ఇదిగోండి ప్రజెంటేషన్ గోల్డ్ చైన్ అనేది తీసుకొచ్చారు. వాళ్ళ కంపెనీ సార్ మాట అండి ఎండి గారు, అన్నయ్య అందరూ చేస్తారన్నమాట జాబు. స్టాఫ్ కూడా చాలామంది వచ్చారండి, ఫ్రెండ్స్ అది కొలీగ్స్ అదిని. చాలా బాగా జరిగిందండి. అసలు అంటే వర్షం వస్తుంది, ఎప్పుడు ఎప్పుడు ఎలా వస్తుందో తెలియట్లేదు కదా. ఆ రోజైతే వర్షం అసలు రాలేదన్నమాట. ఆ 3 రోజులు కూడా మాకైతే రావులపల్లి కొట్టింది కానీ వర్షం అసలు అమలాపురం అయితే వర్షమే లేదు 3 రోజులని. ఆ రోజు సాయంత్రం ఫంక్షన్ అయిపోయిన సాయంత్రం వర్షం అయితే వచ్చిందన్నమాట. మాకు అదే అనిపించింది, ఏదో ఉగ్గ పెట్టుకుని కూర్చున్నట్టుంది వర్షం, ఏదో ఫంక్షన్ అంతా అయిపోయిన తర్వాత వచ్చిందని. ఇదిగోండి ఇక్కడ మేము మాట మేము కూడా ఇంకా డ్రెస్ అది తీసానండి, డ్రెస్ అది పెట్టేస్తున్నాను. ఇంకా మా ఫ్యామిలీ అంతా మీకు తెలిసిందే కదా, ఎప్పుడు మీరు అందరికీ తెలిసిందే కదా. ఈసారి హారిక ఈ ఓని వేసింది. ఈ ఓని మీరు ఇంతకుముందు చూసే ఉంటారు. ఈ కలర్ గ్రీన్ కలర్ ఆరెంజ్ కలర్ ఓని అది పరికిణి అది వచ్చింది కదా. అదిగోండి మొత్తం మా ఫ్యామిలీ అయితే దగ్గర ఉండి ఇంకా వీడియో అన్నీ తీస్తున్నారు. ఇంకొకరికి ఇచ్చాము, బాగా తీసారులేండి. అంతే అందరం కనబడాలి అంటే ఎవరికొకరి చేతిలో ఫోన్ పెట్టాల్సిందే, లేదంటే మా చిన్నోడో మా పెద్దోడో ఎవరో ఒకరు తీస్తుంటారు. ఇంకా నేను ఫంక్షన్ రోజున అయితే ఏమీ తీయలేదు, నేను హల్దీ తీసిందేమాట వీడియో అయితేనే. అప్పుడు వాళ్ళు రాలేదు పిల్లలు అయితేనే, జ్వరాలండి మా పిల్లలకి అదని, లేకపోతే ముందు రోజు అది వచ్చి ఉందామనుకున్నారు. ఇంకా ప్రీ ప్లాన్గా ఆ కుకింగ్ అది అంతా చూపిందరు, కానీ అమలాపురం నుంచి పొద్దుటే రావడం కొంచెం లేట్ అయింది అప్పటికే. ఇంకా గిఫ్ట్లు అండి, మీకు తెలుసు కదా రిటర్న్ గిఫ్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఫంక్షన్ అనగానే. మాకు ప్రతి ఇటు సైడ్ గోదావరి సైడే కాదు, అంటే మాకు కొంచెం ఇంచుమించుగా ఈ ఆంధ్రప్రదేశ్లో మొత్తం కొంతవరకు అయితే గిఫ్ట్లు అనేది ఖచ్చితంగా ఉండాలి. ఫంక్షన్లు జరిగినట్టు ఓనీ ఫంక్షన్లు, శారీ ఫంక్షన్స్ జరిగినప్పుడు. అదిగోండి ఇంకో ఒక్కొక్కరు వచ్చి అక్షింతలు అది వేస్తున్నారు. ఇదిగోండి మా పెద్ద తమ్ముడు అన్నమాట, ఇంకా మా తమ్ముడు రెడీ అయ్యి వస్తున్నాడు. ఇంకా అందరం కూడా అమలాపురాన్ని అయితే, మా మరదలది కూడా అమలాపురమేనండి. ఇంకా అక్కడికి వెళ్ళి మావయ్య గారి దగ్గరికి అది వెళ్ళారు. వెళ్ళి ఇంకా అక్కడి నుంచి రెడీ అయ్యి వస్తానన్నాడు. జనవరి ఇక్కడ ఎక్కువ మంది అది ఇంకా కుదరదు కదండి, చుట్టాలు అది హడావుడిగా ఉంటుంది కదా అండి. ఇదిగోండి అన్నయ్య ఒక్కొక్కరు అందరం కూడా ఇంకా అక్షంతులు వేస్తున్నారన్నమాట వెళ్ళి. ఇంకా మా చిన్నోడా ప్రసాదమాయి ఫోటో అక్షంతలు వేసింది ఉందా, మిస్ అయిందే. ఇలా అండి ఒక్కొక్కరు మిస్ అవుతూ ఉన్నారు, ఏమనుకోకండి. అంటే పూర్తిగా తీయలేదు మాట, వీడియో లెంత్ ఎక్కువ వచ్చేస్తుందని. ఇదిగోండి మా చికెన్ కర్రీ, అలాగే మటన్ కర్రీ, గుమగుమలు ఆడిపోతుంది కదా చూస్తుంటేనే, కలర్ఫుల్గా చాలా బాగుంది. ఇదిగోండి సాంబార్ అదిని. అలాగే ఆదివారం చాలా మంది కొందరు వెజ్ కూడా తింటారు కదా, ఇది డబుల్ కమిటా అంటాం కదా, ఆ స్వీట్ అయితే వేశారు వాళ్ళ కోసం అండి. ఇది వెజ్ వాళ్ళకి మాట. చేపల కర్రీ కూడా వండారండి, చేపల కూర, పప్పు, మామిడికాయ. వెజ్ వాళ్ళకి వేరే కర్రీ అండి, అది మష్రూమ్స్. మాకంటే ఇంకా నాన్ వెజ్ తినే వాళ్ళకి ఇంకా వెజ్ రాదు కదా, వెజ్ వాళ్ళకి వెజ్, నాన్ వెజ్ వాళ్ళకి నాన్ వెజ్ మాట. ఇంకా అలా ఏర్పాటు చేశారు అన్నయ్య వాళ్ళదిని. వాళ్ళ కొలీగ్స్, అలాగే వాళ్ళ అంటే మా వదిన వాళ్ళ తమ్ముళ్ళు వీళ్ళందరూ ఉన్నారన్నమాట చుట్టాలు అదిని. బాగా పట్టినది కూడా బాగా జరిగిందండి, చక్కగా ఇంకా చాలా బాగా జరిగిందని చెప్పాలి. అలాగే ఇంకా ఇవన్నీ ఒక పక్కన భోజనాలు జరుగుతున్నాయి, వచ్చి చుట్టాలు వస్తున్నారు భోజనం చేయడం. ఇంక ఈ హడావిడి మీకు తెలిసిందే కదా, ఫంక్షన్ హడావిడి. వడ కూడా వేసారండి, వడ చూపించలేదేనా, వడ వేశారు. అలాగే బిర్యానీ చూపించలేదు మీరు, బిర్యానీ కూడా వేశారండి. మా వాళ్ళు ఒకటి షూట్ చేశారు, ఒకటి మిస్ చేశారు. ఇదండి ఈరోజు అయితే నేను చూస్తున్నారు కదా. ఇదిగోండి తమ్ముడు వాళ్ళ మామయ్య గారు లేట్ అయిందన్నమాట అండి రావడం అయితేని. కానీ మా మరదలకి రావడం కుదరలేదు, కొంచెం ఆటంకం వచ్చి.